యోగా మనిషిని యోగ్యుని చేస్తుందని, రోజువారీ జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదర్కనిలో సింగరేణి సౌజన్యంతో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మనిషి శరీరాన్ని, బుద్ధిని, ఆత్మను సక్రమ మార్గంలో నడిపేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని జీఎం పేర్కొన్నారు. యోగా దినోత్సవం జరుగుతున్నాం. అలాగే వారికి బొకే అందజేయాల్సిందిగా ఏజీఎంఐసి అని ఆహ్వానిస్తున్నారు. మన సీఎంఓ మన ఆదివాణి జనరల్ సెక్రటరీ శ్రీ కోమదేశం గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. వారికి మన अखंड ज्योति जलाओ जलाओ कोटि सूर्यप्रकाश गुरु तुम हो दिव्य स्वरूप कोटि सूर्य सम अखंड ज्योति जलाओ अखंड ज्योति जलाओ ఇప్పుడు రైట్ సైడ్ రొటేట్ చేయండి. 1 2 పైకి వచ్చేయండి. డౌన్ డౌన్ నిదానంగా పైకి వచ్చేయండి. ఇప్పుడు స్ట్రెచ్చింగ్ చేద్దాం. 2 చేతులు మడిమలు లేపుతూ 2 చేతులు అరచేతులు పైకి తీసుకెళ్తూ మీరు శ్వాసను తీసుకోవాలి. కిందకి వచ్చినప్పుడు శ్వాస వదిలేసేయాలి. 1 డౌన్. ఓకే, ఇప్పుడు ఆసనాలకు వెళ్ళిపోదాం. 2 3 చేసుకుంటే డెఫినెట్గా ఆరోగ్యం బాగుంటుంది. యోగా మైండ్ సోల్ రెండింటిని, బాడీ మైండ్ సోల్ మూడింటిని కలిపి ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేదే యోగా. మనం ఈసారి మరి మన ప్రియతమ చైర్మన్ శ్రీ బలరాం గారి ఆదేశాల మేరకు వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు మరి తుది దశకు వచ్చేసింది 21 జూన్. లాస్ట్ ఇయర్ నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని యాక్సెప్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగా డే కింద. సో ప్రపంచవ్యాప్తంగా మనలో నుంచి పుట్టిన, మన భారతదేశం నుంచి పుట్టిన యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారు. సో మరి ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడదాం. ఈరోజు యోగా డేను మరింత ఉత్సాహంగా మనకి ఫ్రీగా వచ్చే డాక్టర్ కూడా ఏంటంటే సన్, మరి ఈరోజు డి విటమిన్ తీసుకుందాం. కొంచెం వేడి ఎండ ఎక్కువైంది కానీ ఊడ్చుకొని సో ఇంకా హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఒక పాటలాగా చేసుకునే ప్రయత్నం చేస్తే ఆరోగ్యం డెఫినెట్గా వస్తుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి యోగాను మన దైనందిన జీవితంలో ఒక పాటలాగా చేసుకోవాలని నేను కోరుకుంటూ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన భారతదేశంలో పుట్టినందుకు మనందరికీ గర్వకారణం యోగా. 5,000 సంవత్సరాల క్రితమే యోగా అనేది చేసినది. ఒక్కసారి చప్పట్లతో మన భారతదేశానికి మనం గౌరవించే కారణంగా మనం అభినందిస్తున్నాము. దీన్ని మరింత సమయం ఆసనం చేయకుండా మరొకసారి అందరికీ, మీకు ఇక్కడ టైం తీసుకొని వచ్చిన అందరికీ, ఈ వేదిక మీద ఉన్న ముఖ్యులకు, వేదిక ముందున్న ముఖ్యులకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా యొక్క వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం యోగాలోకి మొదలు పెడదాం. థ్యాంక్ యూ ఆల్.